హౌ టు థింక్ డిఫరెంట్లీ. చాలా భిన్నంగా ఎప్పుడు ఆలోచించాలి అనే భిన్నమైన ఆలోచన ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? నో ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ టైమ్స్ మనం ఏ ప్రాబ్లంలో చిక్కుకొని పోయి ఉంటాం. సో ఆ సిచ్యువేషన్స్లో మనకి ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటికి రావాలో, లేకపోతే ఆ ప్రాబ్లంని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సమ్ టైమ్స్ ఇట్ మై బి ట్రెడిషన్, ఇట్ మై బి నార్మ్స్, ఆర్ ఇట్ మై బి సిస్టమ్. అది ఎలాంటి విషయమైనా సరే, కన్వెన్షనల్గా మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మన జీవితంలో. సో దాన్ని మనం ఎలా థింక్ చేసి దాని నుంచి బయటికి రావాలి? హౌ కెన్ వి సాల్వ్ ద పజల్? ఈరోజు మనం దాని గురించి తెలుసుకోబోతున్నాం. సో నాట్ వేస్టింగ్ ఎనీ మూమెంట్ ఆఫ్ ది టైమ్, లెట్ us deep dive into the video. So the first one, the power of unlearning. Now of course మనం ఎప్పుడైనా చదువుతూ ఉంటే, ఏదైనా కొత్త విషయం తెలుసుకుంటూ ఉంటే మనకి ఇంకా పవర్ వస్తుంది, మనకి ఇంకా థింకింగ్ పెరుగుతుంది, మనం ఇంకా కొత్త విషయాలను మనం నేర్చుకోగలుగుతాము, ఇన్నోవేటివ్గా ఆలోచించగలుగుతాం అనుకుంటాం. బట్ వాట్ ఈజ్ అబౌట్ ద పవర్ ఆఫ్ అన్లర్నింగ్? అన్లర్న్ చేస్తే మనకి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయా? సో ఎస్, వస్తాయి. సో బై అన్లర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం చూసుకుంటే లైఫ్లో ట్రెడిషనల్గా లేకపోతే కన్వెన్షనల్గా ఎన్నో విషయాలు మనం పాటిస్తూ వస్తాం. అది మన మైండ్లో ఎప్పటి నుంచో ప్రోగ్రామ్ అయి ఉంటుంది. సపోజ్ చాలా కాలం క్రితం పొద్దున లేస్తేనే చాలామందికి మైండ్కి ఎక్కుతుంది, లేకపోతే పొద్దున్న 5 గంటలకు 4 గంటలకు లేస్తేనే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారనే ఆలోచన ఉండే. ఇన్ సమ్ వేస్ ఐ కెన్ కాల్ ఇట్ హ్యాజ్ ఎ మిత్. కాకపోతే ఓవర్ ది టైం ఎప్పుడైతే థామస్ ఆల్వా ఎడిసన్ లైట్ కనుక్కున్నారో, ఆ టైం నుంచి ఎప్పుడైతే రాత్రిలో పనిచేస్తూ ఉన్నారో, అప్పుడు పీపుల్ హ్యావ్ రియలైజ్డ్ that night gives you much more peaceful and better environment when compared to the day. So